జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,711 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన సందర్భంగా మండల కేంద్రంలోని శుక్రవారం ఎస్బీఐ చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, కార్యకర్తలు సంబరాల మిన్నంటాయి. కాంగ్రెస్ నాయకులు ఎన్ఎం రాజేందర్ రెడ్డి, బక్కన్నగారి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ చేశారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సేవాల్దల్ రాష్ట్ర కార్యదర్శి ఈరప్ప యాదగిరి యాదవ్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు జంగార్ల గోవర్ధన్, మండల ఫిషర్మెన్ అధ్యక్షులు గుర్రాల సుధాకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అంజనూరి రాజేష్, ప్రభాకర్, స్వామి, చందు యాదవ్, జహీర్, ఆటో జానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వచ్చిన రిజల్ట్ ప్రకారం మన రాహుల్ గాంధీ మరి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు కష్టపడి అక్కడ జూబ్లీ హిల్స్లో చాలా మంత్రుల బృందంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు అనేది ఒక నిర్ధారణకు వచ్చింది. ఎందుకంటే కొన్ని పార్టీలు ఇలా బీజేపీ అయితే ఏంది, టీఆర్ఎస్ అయితే ఏంది, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి ప్రజలను గ్రామాలలో కానీ మండలాలలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాయమాటలు చెప్పి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎలా ప్రజాపాలన అంటే ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ చూస్తే చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ చూస్తే మెదక్ మైనంపల్లి హనుమంతన్న మైనంపల్లి రోహిత్ రావు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వం జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరిగినందున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారనేది ఒక నిర్ధారణకు వచ్చింది. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్కు ఖబర్దారని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో ఏదైనా కానీ గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ గ్రామాన పేదల ప్రభుత్వం, పేదలకు ఎంతో సేవ చేస్తున్నటువంటి ప్రభుత్వం నిదానంగా పని జరుగుతుంది. కాబట్టి ఇంకా సంక్షేమ పథకాలు పేదలకు చాలా జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలా హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలు అంతా శుభాకాంక్షల తరపున మేము అందరం కలిసి పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, హనుమంతన్న నాయకత్వంలో, చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో జై కాంగ్రెస్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏదైతే మనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉందో ఆ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్కు బీజేపీకి చెల్లుమనే విధంగా అక్కడ మన అభ్యర్థి నవీన్ యాదవ్ గారు దరిదాపు 25 నుంచి 30 వేల మెజారిటీతో కాంగ్రెస్ సీట్ను కైవసం చేసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి దోపిడీ వ్యవస్థకు కంకణం పట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజం పోసింది. కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్లో బండకేసి ఉతికిర్రు. అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఇచ్చే సంక్షేమ ఫలాలు ఏవైతున్నాయో ప్రతి పేదవాడికి ఇంటింటికి చేరే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలు పనిచేస్తున్నాడు. కాబట్టే ఈరోజు అక్కడ భారీ మెజార్టీతోటి సోనియమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరియు మన మంత్రుల బృందం అక్కడికి చేరుకొని అదేవిధంగా కూడా మన దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు తన బృందము కలుపుకొని మన నార్సింగ్ నుంచి మండల శాఖ నాయకులు కూడా ఇక్కడ నుంచి బయలుదేరి ఆ ఉప ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. నార్సింగ్ మండల శాఖ నాయకులను కూడా ఆ ఉప ఎన్నికల్లో భాగస్వాములు అయినందుకు వీళ్ళందరినీ కృతజ్ఞత కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ఇంకొకటి ఇదే విధంగా కూడా చెప్తా ఉన్నాం, స్థానిక సంస్థలలో కూడా ఇదే విజయోత్సవాలు ఉంటాయి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ సేమ్ ఎంపీ ఎలక్షన్లో ఎలాగైతే బీజేపీ ఓట్లు మొత్తం బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి ఇప్పించి 8 ఎంపీ సీట్లు ఎలా గెలిచారో దొంగతనంగా అలాగే ప్రయత్నం చేశారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ చాలా తెలివితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అభివృద్ధి చెందని చెప్పేసి చాలా మంచిగా ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఈరోజు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గౌరవించి కాంగ్రెస్ పార్టీని గెలిపడం జరిగింది. ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీ దొంగలు ఒకటి, ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మన యొక్క ప్రజలతో గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి స్థానిక ఎన్నికల్లో కూడా ఎంపీటీ జెడ్పీసీ ఎన్నికల్లో కూడా ఇట్లే వస్తారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి.
ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడగొట్టడానికి ట్రై చేస్తారు. వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. గెలిచినా కూడా టైం పాస్ చేస్తారు, పల్లి పటాన్ని కూడా కూర్చుంటారు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, రానున్న స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మా యొక్క రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నెక్స్ట్ మంత్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ ఎన్నికైనా సరే గతం ఇంకా 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేస్తే మనం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాము. 10 సంవత్సరాలు అభివృద్ధి చెంది వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క పదవి ఉన్నా కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ ఒకటే పార్టీ ఉంటే పనిలేదు. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులకు ఇప్పటికైనా చెంపు చెల్లుమనే ఒక గుణపడం ఇచ్చింది. కాబట్టి ఇప్పటికైనా స్థానిక నాయకులందరూ గమనించి కార్యకర్తలు రానున్న కాలంలో మా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.